ఇప్పుడు హైదరాబాద్ సంస్థానంలో విలక్షణ సంస్కృతి గురించి తెలుసుకుందాం. హైదరాబాదీలు హిందువులైనా ముస్లింలైనా కలిసిపోతారు. గంగా జమున సంగమంలా భిన్న మతాల వారు కలిసిమెలిసి ఉండే సంస్కృతిని తెలంగాణ ప్రజలు కలిగి ఉన్నారు. అసలు ఈ సంస్కృతి అంటే ఏమిటని తెలుసుకుందాం. జాతి యొక్క ప్రత్యేక అస్తిత్వం నిలబెట్టేదే సంస్కృతి. జాతి జీవన విధానాన్ని సంస్కృతి అంటారు. జర్మన్ భాషలోని సమాజం యొక్క భౌతిక వికాసం నాగరికత అని, ఆ భౌతిక వికాసం సంస్కృతి అని కొందరు అభిప్రాయపడుతుంటారు. నాగరికత సంస్కృతి రెండు సమానార్థకాలు కాకపోయినప్పటికీ నాగరికత సంస్కృతిలో ఒక భాగమే. మనిషి ఉన్నత జీవితం గడపడానికి భౌతికంగా మానసికంగా చేసే నిరంతర ప్రయత్నమే సంస్కృతి. వ్యవస్థ, రాజ్యం, మతం, జ్ఞానం, కళలు, వస్తుజాలం, వేషభూషలు, ఆచార వ్యవహారాలు, అనుబంధాలు, ఆహార విహారాలు, పండుగలు, జాతరలు, కట్టుబాట్లు, కష్టసుఖాలు, పెనుగులాటలు, పోరాటాలు ఇవన్నీ కూడా సంస్కృతి యొక్క వ్యక్తీకరణలే. సంస్కృతి స్వరూప స్వభావాలు, వికాసాలు ఆర్థిక, రాజకీయ, సామాజిక పరిస్థితులపై మరియు పరిణామాలపై కూడా ఆధారపడి ఉంటాయి. తెలంగాణ సంస్కృతి విశిష్టమైంది, ప్రత్యేక అస్తిత్వం కలిగి ఉంది. కృష్ణా, గోదావరి నదుల మధ్య విస్తరించిన విశాలమైన భూభాగం నిజాం సంస్థలో ఉందే ఈ తెలంగాణ. కృష్ణా, గోదావరి నదుల ఆవల కూడా నిజాం రాజ్యం ఉండేది. దీన్ని దక్కన్ అంటారు. తెలంగాణలో ఈత, తాటికల్లు పుష్కలంగా లభిస్తుంది. తెలంగాణలోని గిరిజన ప్రాంతాల్లో ఇప్పసార కాస్తారు. మేకలు, గొర్రెల పెంపకం విస్తారంగా ఉండేది. ఏడాదికి ఒకసారి జరిగే వీరప్ప జాతరలో వేలాది గొర్రెలు తెగాయి. ప్రతి ఇంట్లో దాదాపుగా కోళ్ల పెంపకం ఉండేది. దొండ, కాకర, దోస, సోర, గుమ్మడి, తోటకూర, పొన్నగంటి, పుంటికూర, తెల్లగల్జేరు, ఎర్రగల్జేరు, పిండి ఆకు, చేయ తదితర ఆకుకూరలు సహజంగా పెరిగాయి. వీటిని ఎవరూ ప్రత్యేకంగా పండించేవారు కాదు. ప్రపంచంలోనే మేలు రకానికి చెందిన టేకు, ఇట్రేగి, మద్ది, కలప ఇక్కడ అడవుల్లో విస్తారంగా లభిస్తుంది. వెదురు వనాలు కూడా ఉండేవి. వాగులు, వంకలు పుష్కలంగా ఉండేవి. గ్రామాల్లో అన్ని రకాల చేదు ఉత్సవాలు ఉండేవారు. బౌద్ధులకు ముందు అసహాయక మహాజనపదం విస్తరించిన ప్రాంతం తెలంగాణ. జైనం, బౌద్ధం పరిడవిల్లిన పుణ్యభూమి తెలంగాణ. తెలంగాణలో పూర్వం బౌద్ధ, జైన మతాలు బాగా వ్యాప్తిలో ఉండేవి. వీటికి తోడు జానపదులు, గ్రామీణులు పోషవ్వ, మైసవ్వ, ఎల్లమ్మ, ఊరడమ్మ వంటి దేవతలను పూజించేవారు. శైవ మతం కూడా బాగానే ఉండేది. అందుకే ఇక్కడ ప్రజలు శాంతి కాముకులు. తెలంగాణ ప్రజలకు మోసాలు, కుట్రలు తెలియవు. వీరు నిష్కపటులు. తెలంగాణ ప్రజలు అతిథులను ఆదరిస్తారు. వారు పొరుగు వారిని ప్రేమిస్తారు. ఈ గుణమే తెలంగాణ ప్రజల యొక్క కొంప ముంచింది. శైవ మతం తర్వాత వైష్ణవ మతం వచ్చింది. ఆదిమ మానవుల నుండి మానవ నాగరికతలోని అన్ని దశలను విరామం లేకుండా చూసిన నేల తెలంగాణ. ఆదిలాబాద్, కరీంనగర్ అడవుల్లో దొరికిన రాక్షస బల్లి పూర్తి అస్థిపంజర అవశేషం ఈ నేల పురాతత్వ శాస్త్ర విశేషాలను వెల్లడి చేస్తుంది. గద్వాల కోటలో ఒక భవనం బయట చూరుకు అలంకారంగా కొట్టిన చెక్కలపై, తులాలపై ఉన్న పంజరాలను చూస్తే కళ్ళు చెదిరిపోతాయి. మెదక్ జిల్లా పాపన్నపేటలో 100 ఏళ్ల క్రితం కట్టిన కోమట్లో ఇంట్లో వేసిన సిల్వర్ కోటింగ్ నగరాల పనితనం, ఆ గోడకున్న తంజావూరు పెయింటింగ్లు, సింహద్వారానికి చెక్కిన గుర్ర బొమ్మలు, చూరుకు చెక్కిన శిలకలు ఆ ఇంటి నిర్మాణం మన బుర్ర తిరిగేలా చేస్తాయి. ఇదే తెలంగాణ సంస్కృతి వైభవం. తెలంగాణలో కళారూపాలు లెక్కలేనని ఉన్నాయి. ప్రతి ప్రధాన కులాన్ని ఆశ్రయించి ఒక ఆశ్రిత కులం ఉండేది. ఆ కులం వారు ఒక కళా రూపాన్ని సాధన చేసేవారు. సంపన్న మౌఖిక సాహిత్యం ఉండేది. పోతన, మల్లినాథ సూరి తదితరుల వారసులుగా వచ్చి పండితులెందరో సాహిత్య సృజనలో మునిగి తేలేవారు. గ్రామాల్లో పరస్పరం సహకరించుకునే కుల వ్యవస్థ ఉండేది. పంచదాయిలు అంటే కమ్మరి, కంచరి, కంసాలి, వడ్రంగి, శిల్పి మరియు కురుమ, శాలి, కుమ్మరి, మేదరి తదితర కులాల వారు అద్భుత పనిని ప్రదర్శించేవారు. గ్రామాల్లో అన్ని రకాల కులాల వారు పేర్లతో కాకుండా వరుసలతో పిలుచుకునేవారు. భూములు అచ్చుకట్టడానికి, బావులు తవ్వడానికి ఒక కులం ఉండేది. కాకతీయుల కోట శిలా తోరణాలు
ధ్వంసం తర్వాత మిగిల్చిన శిల్ప శకలాలు చూపర్లో మతిపోబడతాయి. రామప్ప, వేయి స్తంభాల గుడి మానవజాతి గర్వించదగినవి. పచ్చలఛాయ సోమేశ్వరాలయం, అలంపురం శిల్ప సంపదను ఎంత వర్ణించినా తక్కువే. ఆదిలాబాద్ జైన గుడి, కొలంపాక జైన క్షేత్రం, నిజామాబాద్ లోని జానకంపేట గుట్ట, అల్లాదుర్గం ఊరంతా ఒక జైన మ్యూజియంగా ఉండేది. కొలిచెల్మలలో బయటపడిన జైన విగ్రహం, దుద్దేగుడి బయట ఉన్న జైన శిల్పాలు ఈ నేలలో జైనమత ఉచ్చస్థితిని చాటి చెబుతున్నాయి. తెలంగాణ అంతటా దశ బంధ గొలుసు కట్టు చెరువులు ఉండేవి. ప్రతి ఊరుకు ఒక పెద్ద చెరువు, చిన్న చెరువు, మరో కుంట ఉండేది. వీటి క్రింద అన్ని రకాల పంటలు పండేవి. పశు సంపద ఉండేది. సీతాఫలం, జీడి, తునికి, చింతరేగు, ఇరికి, చెన్నమామిడి, ఎలిక లాంటి సహజ ఫలవృక్షాలు పుష్కలంగా ఉండేవి. అటవీ ప్రాంతంలో మాంసం కోసం ఎన్నో రకాల జంతువులు ఉండేవి. దుప్పి, జింక, కుందేలు, ఏదు, ఉడుము తదితర జంతువులు చెప్పుకోదగినవి. తెలంగాణ వారికి పంటలు పండించడం మేమే నేర్పించామని ఆంధ్ర వారికి లక్నవరం, పాకాల, రామప్ప, పొలస, శనిగరం, సిర్నపల్లి, పాన్గల్లు, బయ్యారం చెరువుల గురించి ఏం తెలుసు? ఇవన్నీ సాగరాలంతటి చెరువులు. శతాబ్దాల కింద తొలగించిన ఈ చెరువుల కింద తెలంగాణ ప్రజలు ఇన్ని శతాబ్దాలుగా ఎన్నో కోట్ల పుట్ల వడ్లను పండించి ఉంటారు. ఇక్కడ బియ్యం అటు సూరత్, ఇటు తంజావూరు, చెన్నైల వరకు వెళ్ళాయి. నిజామాబాద్, ఆదిలాబాద్ తో సహా అన్ని జిల్లాల్లో ఒక్క ఉప్పు తప్ప సమస్త పంటలు పండుతాయి. ఉల్లి, వెల్లుల్లి, పసుపు, అల్లం, మిరప, ధనియాలు, మెంతులు, ఆవాలు, కుసుమలు, నువ్వులు, ఆముదాలు, తైదలు, సజ్జలు, బావంచాలు, సోంపు, జీలకర్రలతో పాటు పప్పులు ఉండేవి. తెలంగాణలో ప్రతి సాగు విస్తారంగా ఉండేది. ప్రతి విత్తనాలను అప్పట్లో బయట నుండి కొనేవారు కాదు. ఎవరికి కావాల్సిన విత్తనాలను వారే సిద్ధం చేసుకునేవారు. ఏ పంటలను ఎప్పుడు పండించాలో తెలంగాణ ప్రజలకు బాగా తెలుసు. ఎవరి దగ్గర నేర్చుకోవాల్సిన అవసరం తెలంగాణ ప్రజలకు లేనే లేదు. వలస పాలకుల పాలనలో కరువును పడ్డ పాలమూరులో ఒకప్పుడు వందలాది రకాల వడ్లు ఉండేవి. కేవలం వడ్ల పేర్లతోనే పద్యాన్ని చెప్పే విశేషమైన పందెం వేసుకున్న సందర్భంలో ఒక కవి రాసిన పద్యమాలిక ఉంది. కేవలం పాలమూరులో పండే వడ్ల పేర్లతో రాసిన పద్యం అది. ఇక నిజాం పాలనలో 400 సాల్ హైదరాబాద్ షహర్లో ఆ రోజులో విలక్షణ సంస్కృతి ఉండేది. నాటి హైదరాబాద్ రాష్ట్రంలోని ప్రజలు ఆజారు చప్పుడు విని ఉదయం 5 గంటలకే నిద్రలేసేవారు. ఉదయం 4 గంటలకి ఇరానీ చాయ్ హోటళ్లు గరం గరం చాయ్తో సుప్రభాతాలు వినిపించేవి. నహారీ, పాయల డైచాలు రోజు మంటల్లా మండుతుండేవి. 5 గంటల నుంచే సైకిల్ గంటలు గనగన మోగిస్తూ అద్దాలు పంచే పిల్లలు తయారయ్యేవారు. పాల క్యాన్లతో సైకిళ్ల మీద ఇల్లు తిరిగే పాలు పోసేటోళ్లు, 4 చక్రాల బండ్లను డకాయించుకుంటూ కూరగాయల మండీలకు తరలి వెళ్లే తార్కారీ వాళ్ళు, అల్లాకే నాంపే అంటూ బయలుదేరిన సూఫీ ఫకీర్లు, వాళ్ళకు జుగల్బందీగా హరిలోరంగా హరినే మాలదాసర్లు, జయస్వామి, ఈ విధంగా మిశ్రమ సంస్కృతి ప్రతిబింబించేది. నిజాం కాలంలోనే సొంత కరెన్సీ, దేశంలోనే పెద్ద భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ, సొంత తపాలా వ్యవస్థ వంటి ఎన్నో ఘనతలు కలిగిన చరిత్ర తెలంగాణది. ఇది కోటి రతనాల వీణైన తెలంగాణ ఒక గత చరిత్ర. కాలగమనంలో ఆంధ్ర సంస్కృతిలో భాగంగా ఖరారు చేసినప్పటికీ తెలంగాణ సంస్కృతి మళ్ళా పునరుజ్జీవనం పొందుతుంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించిన తర్వాత కొత్త చూపుతో, అన్వేషణతో తన అస్తిత్వాన్ని తిరిగి నిర్మించుకుంటోంది. విస్మరణకు, వక్రీకరణకు, అణచివేతకు గురైన స్థానిక సంస్కృతి రూపాలను సమీకరించుకుంటూ కొత్తగా వ్యక్తీకరించుకుంటోంది. నేను తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ రూపొందించిన పేపర్ 4 లో భాగంగా నేను రచించిన 2 పుస్తకాలలో తెలంగాణ భావన సమీకరణ
ఆధారంగా మీకు వీడియో క్లాసులు అందించాలనే లక్ష్యంతో నా యొక్క మెటీరియల్ను మీకు వీడియో రూపంలో అందించడానికి ఈ యొక్క ప్రయత్నం చేస్తున్నాను. ఇది మీకు ఎంతగానో ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. ఇది కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసి నేను చేస్తున్న ఈ యొక్క ప్రయత్నానికి నాకు సపోర్ట్ ఇవ్వండి. ఎందుకంటే తెలంగాణ బిల్లు లోక్సభలో పాస్ కాకుండా ఉండడం కోసం ఎన్ని రకాల కుట్రలు జరిగాయో, నేను రూపొందించిన పుస్తకాలు కూడా మార్కెట్లోకి రాకుండా చేయడం కోసం కొన్ని శక్తులు శతవిధాలా ప్రయత్నించాయి. అందుకే నాకు ఏ వేదిక లేకపోవడం వల్ల ఈ వేదికనే నేను చేసుకుని మీ దగ్గరికి వస్తున్నాను. కాబట్టి నన్ను ఆదరిస్తారని భావిస్తున్నాను. జై తెలంగాణ, జై తెలంగాణ.